నమస్తే, జై శ్రీరామ్. సార్, ఈరోజు మన దగ్గర ఉన్న పెద్ద వెహికల్స్ అన్నీ కూడా వీడియో పెడుతున్నాం సార్. ఇందులో క్రిస్టల్ ఒక 6 క్రిస్టాలు ఉన్నాయి. XUV 500 2 ఉన్నాయి. నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు మన దగ్గర ఉన్న పెద్ద వెహికల్కి సంబంధించిన మొత్తం వీడియో పెడుతున్నాం సార్. ఇది యూపీ బండి సార్. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్ వెహికల్. ఎస్క్రాస్ జెటా వేరియంట్ సార్. జస్ట్ 1,03,000 మాత్రమే తిరిగింది. మనమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ తెలంగాణకు. 7,30,000 చెప్తున్నాం. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ వెహికల్. 2018 700 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 800 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది కూడా తెలంగాణకు మనమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం. జస్ట్ 59,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది. 58,900 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. డీజిల్ వర్షన్ దాదాపు లీటర్కి 20 వరకు కూడా మైలేజ్ ఇస్తుంది. వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇది 7,80,000 చెప్తున్నాం సార్. ఇది ఈ ఎస్క్రాస్ వచ్చేసి 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. ఇది కూడా టోటల్ ఒరిజినల్ ఉంది. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ వెహికల్. 1,21,000 చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్. ఇది కాస్ట్ వచ్చేసి 7,40,000 చెప్తున్నాం సార్. ఇది కూడా మనం తెలంగాణకు రిజిస్ట్రేషన్ చేసిస్తా. ఎన్ఓసి అయితే ఇష్యూ అయింది సార్, ఇంకా రాలేదు. వెహికల్ వచ్చేసి ఇది మా సొంత వెహికలే సార్. GTX లైన్ టాప్ అండ్ వెహికల్. బండికి 360 డిగ్రీ కెమెరా, అలై వీల్స్, పుష్ బటన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ వస్తుంది. సన్ రూఫ్ కూడా వస్తుంది సార్. టాప్ అండ్ వెహికల్. దాదాపు ఏపీస్ రిప్లేస్ కాలేదు, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. జస్ట్ 50,000 చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్. బండి ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది. వెహికల్ మనమే రిజిస్ట్రేషన్ చేసేస్తాం సార్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 13,75,000 ఉంది సార్. 4 టైర్లు కూడా దాదాపు 100% ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఆటో గేర్ వెహికల్ సార్. మహీంద్రా స్కార్పియో ఎన్ ZI-10 ఆటో గేర్ వెహికల్. 1,01,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2022 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. వెహికల్కి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి, ఇంకొక 1 మంత్ వరకే ఉంది సార్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 17,20,000 చెప్తున్నాం సార్. ఇది నిన్న కూడా యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్. చాలామంది కాల్ చేసి కానీ ఎవరు రాలేదు. ఈ వెహికల్ వచ్చేసి 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 22 రిజిస్ట్రేషన్ వెహికల్. ఆటో గేర్ మహీంద్రా XUV 700 AX7L సార్. టాప్ అండ్ వెహికల్. 2022 1వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 3వ నెల రిజిస్ట్రేషన్ వెహికల్. 1,10,500 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. బండికి ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్. ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా XUV 700 AX7L సార్. టాప్ అండ్ వెహికలే. ఇది కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్. జస్ట్ 94,000 మాత్రమే తిరిగింది సార్. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 18,50,000 ఉంది సార్. ఇది స్కార్పియో S11 వేరియంట్ సార్. క్లాసిక్ బండి. BS6 వేరియంట్. 2023 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 14,25,000 ఉంది సార్. ఇది మహీంద్రా XUV 500 W11 వేరియంట్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 9,50,000 ఉంది సార్. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్ వెహికల్. 1,28,000 చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్. ఇది ఈ వెహికల్ BS6 వేరియంట్. 2021 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషన్ వెహికల్. 2.4 G సార్. ఇది 2021 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 7వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 10వ నెల రిజిస్ట్రేషన్ వెహికల్. జస్ట్ 1,24,000 చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్. 4 టైర్లు కూడా దాదాపు 80-90% ఉన్నాయి. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ సార్. బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది. 1,24,000 చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్. వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్. 10వ నెల 2026 వరకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. మరియు లోన్ కోతే మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది సార్. వెహికల్ నిన్ననే వచ్చింది సార్. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే తీయలేదు. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్, 8 సీటర్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 19,25,000 చెప్తున్నాను సార్. వెహికల్ 2021 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. ఇది 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ వెహికల్. 2.4 G వర్షన్, 8 సీటర్. ఇది 2,28,000 చిల్లర మాత్రమే రీడింగ్ సార్. 2018 1వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 3వ నెల రిజిస్ట్రేషన్ వెహికల్. వెహికల్కి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి డ్యామేజ్ అయి ఉంది. వెహికల్ కాస్ట్ వచ్చేసి 15,25,000 చెప్తుంది సార్ కస్టమర్ అయితే. ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 Z వర్షన్ సార్. టాప్ అండ్ వెహికల్, ఆటో గేర్ వెహికల్. ఈ వెహికల్ రీడింగ్ ఒకటి గ్యారెంటీ లేదు, కానీ ఒక బానెట్ ఒకటి రిప్లేస్ ఉంటుంది సార్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 15,25,000 ఉంది సార్. ఇది 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ సార్. ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయింది సార్. ఒకటి మళ్ళాంటి కస్టమరే తెచ్చుకున్న వెహికల్. ఇది 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్ వెహికల్. జస్ట్ 94,000 మాత్రమే తిరిగింది సార్ బండి. వెహికల్ కాస్ట్ వచ్చేసి 16,50,000 ఉంది సార్.
సార్ ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్ సార్, 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి 18,50,000 రూపాయలు ఉంది సార్. 1,85,000 చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్. ఫస్ట్ ఓనర్ వెహికల్ ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. 4 టైర్లు కూడా దాదాపు 80 to 90% ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ కూడా 12/2026 వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంది సార్. దాదాపు ఐడి వాల్యూ 10 లక్షల వరకు ఉంది. మీరు లోన్ కోతే మాత్రం ఇన్సూరెన్స్ ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది సార్, ఎక్కువ కావాలనుకుంటే. ఈ వెహికల్ వచ్చేసి టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జీ వర్షన్ సార్. ఇది మా సొంత వెహికలే, 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి 13,80,000 రూపాయలు ఉంది సార్. ఈ వెహికల్ అన్నీ కూడా దాదాపు తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్. మీరు ఎవరైనా లోన్ కోతే దాదాపు అన్నిటి కూడా లోన్ వస్తాయి. ప్రతి పీస్ ఒరిజినల్ ఉన్నాయి, ప్రతి పార్ట్ కూడా ఒరిజినల్ సార్. ఒక 2.8 జెడ్ వర్షన్ది మాత్రమే ఒకటి రీడింగ్, ఒకటి గ్యారంటీ లేదు. ఆ బానట్ ఒకటి రిప్లేస్ ఉంది, ఒక డోర్ కూడా రిప్లేస్ ఉంది సార్. మిగతా అన్నీ కూడా మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్. దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దాదాపు క్రిస్టాలు 7 నుంచి 8 వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూస్తా అంటే రండి సార్. చరిత్ర కార్ బజార్ అని గూగుల్లో కొట్టినా మా లొకేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.